హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. మనం అనుకున్న దానికన్నా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేనైతే ఒక 250+ స్కోరే కొడతారనుకున్నా, బట్ 286 ఫస్ట్ మ్యాచ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీన్ని బట్టి అయితే ఈ సీజన్లో వాళ్ళు 300 పక్కా కొడతారని చెప్పొచ్చు. అండ్ ఇంకా మన టీం బౌలింగ్, బ్యాటింగ్ స్ట్రాటజీ, ఈ హై స్కోరింగ్ పిచ్చెస్, వీటి గురించి అంతా మనం మాట్లాడుకుందాం. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం మీకోసం క్రికెట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రాజస్థాన్ రాయల్స్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చింది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ ఉంది, సో చేజ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో వాళ్ళైతే ఫస్ట్ చేజింగ్ తీసుకుంటారు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఇంటెంట్ ఫస్ట్ నుంచి తెలిసిందే. దే ఆర్ వెరీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్. వాళ్ళు ఇంకా ఫస్ట్ నుంచే ఎవ్రీ బాల్ కొట్టడానికే ట్రై చేస్తారు. మేబీ 220, 230 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఒకేసారి 286 అయితే రాజస్థాన్ రాయల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. సో డెఫినెట్లీగా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాకైతే ఆర్ఆర్ ఫీల్ అయితే అయి ఉంటుంది అనవసరంగా బ్యాటింగ్ ఇచ్చామని. ఈ ఇన్నింగ్స్ తర్వాత నాకు తెలిసి ఏ టీం అయినా సరే హైదరాబాద్ స్టేడియంలో టాస్ గెలిచాక ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, ఏ టీం అయినా సరే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఫ్రీ మైండ్ సెట్తో ఆడేస్తారు. లైక్ మీకంటూ ఒక టార్గెట్ ఏమి ఉండదు, మనమే టార్గెట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఫ్రీగా ఆడేస్తాం, ప్రెషర్ అనేది ఏమి ఉండదు. అదే చేజింగ్ చేసే టీంకి అయితే మైండ్లో ఒక టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ మనం చేజ్ చేయాలి, ఒక పక్క బాల్స్ అయిపోతుంటాయి. సో అన్ని చాలా ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ నిన్న ఆర్ఆర్ఎం తక్కువ ఆడలేదు. 240+ స్కోర్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. వాళ్ళు 286 స్కోర్ చేసినా, వీళ్ళు అరౌండ్ 240 దగ్గర స్కోర్ చేసినా కూడా అది చాలా గ్రేట్ థింగే. బట్ మ్యాచ్ అయితే ఓడిపోయారులేండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు కూడా చాలా బాగానే ఆడారు. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇంకా మనకు తెలిసిందే, మన ఓపెనర్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే దే ఆర్ డిస్ట్రక్టివ్ అండ్ డేంజరస్ ఓపెనర్స్. అసలు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇంకా ఫస్ట్ నుంచి కొట్టడంతోనే స్టార్ట్ చేశారు. అండ్ అభిషేక్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా ఒక చిన్న క్యామియోతో ఒకే టీంకి అయితే హెల్ప్ చేశాడు. బట్ ట్రావిస్ హెడ్ 30 బాల్స్లో 60 రన్స్ ప్లస్ స్కోర్ చేశాడు. అసలు ఒక బ్యాట్స్మెన్గా చాలా మంది క్రికెట్ ప్లేయర్స్కి అతనైతే నచ్చుతాడు. బట్ మనం ఇండియన్ టీంకి అగెనిస్ట్గా ఆడుతున్నప్పుడు అయితే మనం తిట్టుకుంటాం. బట్ క్రికెట్ లవర్గా అతని గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అతని షాట్స్ అవన్నీ, ఎందుకంటే అతని పికప్ షాట్స్ కానీ అతని సింపుల్ టైమింగ్ షాట్స్ కానీ చాలా బాగుంటాయి అసలు చూడ్డానికి. అండ్ ఇంకా పాకెట్ డైనమో, ఇంకా 1 డౌన్ వచ్చిన పాకెట్ డైనమో అయితే అసలు ఇంకా ఏ టైంలో అతనికి పాకెట్ డైనమో అని పేరు పెట్టారో కానీ ఒక బాంబులానే ఆడతాడు. అసలు ఆ ఇన్నింగ్స్ ఏంట్రో బాబు, నిన్న అయితే ఆ ఇన్నింగ్స్ ఇంకా ఎలా ఆడాడంటే ఇంకా ఎన్నో పగ, కసి అన్నీ చూపించినట్టు ఆడాడు. అతను జస్ట్ ఎస్ఆర్హెచ్కి స్కోర్ యాడ్ చేయలేదు, అసలు అతను ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు ఆడాడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇండియన్ ప్లేయింగ్ లెవెన్లో లేడు, ఇండియన్ స్క్వాడ్లో లేడు, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది, ఎంఐ రిటైన్ చేసుకోలేదు. అంటే ఎంఐ రిటైన్ చేసుకోలేదు, వాళ్ళ తప్పేం లేదు. బట్ చాలా ఇయర్స్ నుండి అదే టీంకి ఆడాడు కదా, అదొక కొంచెం అన్హ్యాపీనెస్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంకా అన్నిటికి కలిపి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు, ఐఎమ్ హియర్ అన్నట్టు. ఫస్ట్ మ్యాచెస్ సెంచరీ కొట్టాడు. అసలు ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు సెంచరీ కొట్టలేదు, ఫస్ట్ సెంచరీ, అది కూడా ఎస్ఆర్హెచ్తో ఫస్ట్ మ్యాచ్లో స్కోర్ చేశాడు అంటే చాలా గ్రేట్ థింగ్. అండ్ అతని షాట్స్ నిన్న మనం చూడొచ్చు ఎంత బాగా కొట్టాడో. సో హీ హ్యాస్ దట్ ఫ్రీ ఫ్లో స్వింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఎన్కేఆర్ అండ్ క్లాసన్, వీళ్ళ గురించి కూడా మనకు తెలుసు, వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుసు. బట్ నిన్న పెద్ద ఇన్నింగ్స్ ఇద్దరు ఆడలేకపోయారు, ఎందుకంటే ఆ స్కోప్ లేదు. ఆల్రెడీ ఒక ప్లేయర్ సెంచరీ కొట్టాడు, ఇంకా ఓవర్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి పెద్ద స్కోప్ ఉండలేకపోయింది. బట్ వాళ్ళు ఇచ్చిన క్యామియో వరకు ఒక 30 రన్స్ ఇద్దరు యాడ్ అయితే చేశారు. నాకైతే చిన్న కన్సర్న్ అబౌట్ ఎన్కేఆర్, ఎందుకంటే ఇంకా అతను ఫుల్లీ ఫిట్ అని అయితే నాకు అనిపించట్లేదు. అండ్ ఆల్సో నిన్న మ్యాచ్లో కూడా ఒక చిన్న ఇంజురీ అయింది, బ్లడ్ వస్తుందని మనం చూసాం. సో మేబీ ఐ హోప్ సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ కన్సర్న్. అండ్ ఇంకా క్లాసన్ విషయానికి వస్తే అతని స్టామినా, అతని క్యాపబిలిటీ ఏంటో మనకు తెలుసు. సో హీల్ బౌన్స్ బ్యాక్ డెఫినెట్లీ. నిన్న కూడా మంచి క్యామియోనే ఇచ్చారు, కానీ ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇంకా మనం చూస్తాం. ఇంకా ఫినిషర్స్ ఒక్కటే నిన్న కొంచెం ఫ్లాప్ అయ్యారు, లైక్ ఒక 2-3 బాల్స్ ఇంకా స్కోర్ చేసి ఉండొచ్చు. ఆ ఫినిషర్స్ రోల్ ఒకటే స్కోరింగ్ వచ్చింటే పక్క నిన్నే 300 దాటిపోయేది. బట్ కొంచెం ఫ్లాప్ అయ్యారు. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా ముందు మ్యాచ్, నెక్స్ట్ ఇంకా కమింగ్ మ్యాచెస్ చాలా ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. దే విల్ ప్రూవ్ దెమ్సెల్స్ పక్కా. బౌలింగ్ విషయానికి వస్తేనే నాకైతే ఒక చిన్న కన్సర్న్, ఎందుకంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ పిచ్చెస్లో అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంటాయి, చాలా హై స్కోర్సే స్కోర్ చేస్తారు. బట్ బౌలర్స్ కూడా మెయిన్గా ఎస్ఆర్హెచ్ బౌలర్స్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పిచ్చెస్ ఎలా బిహేవ్ చేస్తాయని. సో నిన్న చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్ 60 రన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో సిమర్జిత్ సింగ్ 3 overs వేసి 46 రన్స్ ఇచ్చారు. తీసింది 2 wickets తీసాడులే, కానీ బట్ స్టిల్ 46 రన్స్ ఇన్ 3 overs అనేది చాలా హై రన్స్.
సో అది కూడా వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే పిచ్చెస్ హై స్కోరింగ్ పిచ్చెస్ అని తెలిసిన తర్వాత ఎలా ట్యాకిల్ చేయాలో కూడా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. ఎందుకంటే వేరే టీమ్స్ కూడా ఆబ్వియస్లీ ఈ బ్యాట్స్మెన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలనే స్ట్రాటజీస్ అయితే వాళ్ళు కూడా వేసుకుంటారు. సో ఈ బౌలింగ్లో కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలని నాకు అనిపించింది. ఇంకా హైదరాబాద్ పిచ్ గురించి మాట్లాడితే మాత్రం ఆబ్వియస్లీ ఏ టీం అయినా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండే పిచ్చెస్నే తయారు చేసుకుంటారు. అది ఎక్కడైనా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఇస్ ఎ స్పిన్ ట్రాక్. సో ఆబ్వియస్లీ ఎప్పుడు చూసుకున్నా చెన్నై సూపర్ కింగ్స్లో 2 to 3 మంచి స్పిన్నర్స్ అయితే ఉంటారు ఆ టీంలో. వాళ్ళ ఆప్షన్లో కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పిచ్చెస్ అనేది అలా ఉంటాయి కాబట్టి. సేమ్ థింగ్ విత్ హైదరాబాద్, వాళ్ళు ఇప్పుడు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ తయారు చేసుకుంటారు, ఎందుకంటే దే హ్యావ్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్. సో అందుకని అలాంటి పిచ్ తయారు చేసుకుంటారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఎవ్రీ మ్యాచ్ ఇలా హై స్కోర్ ఉంటే ఒక రొటీన్ అయిపోతుంది. సో అంత ఎగ్జైట్ మనం ఫీల్ అవ్వం. ఇంతకుముందు మనం ఐపీఎల్ చూస్తున్నప్పుడు లైక్ 200 దగ్గర స్కోర్ పోతే మనం చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం, వావ్ హై స్కోర్ అనేసి. బట్ ఈసారి ఏమేంటి, ఎస్ఆర్హెచ్ ఎటువంటి స్టాండర్డ్స్కి తీసుకెళ్ళింది అంటే ఇంకా 250 తక్కువ కొట్టినా కూడా ఎస్ఆర్హెచ్ ఏముందిలే ఈ మ్యాచ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంత హై స్టాండర్డ్స్ సెట్ చేశారు. బట్ మధ్యలో కొంచెం లో స్కోర్ మ్యాచ్ కూడా జరిగితే మంచిది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఫైనల్స్లో సడన్గా 2 ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోవడం వల్ల టీమ్ స్కోర్ అనేది హై చేయలేకపోయారు, దానివల్ల మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో నేనేమంటున్నా అంటే కొన్ని లో స్కోర్ మ్యాచెస్ వీళ్ళకి కూడా జరుగుతాయి. ఒకవేళ ఓపెనర్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా మిడిల్ ఆర్డర్ వచ్చి ఎలా స్కోర్ని ముందుకు తీసుకోవాలన్న ప్రాక్టీస్ వీళ్ళకి అవుతుంది. అది ఒకేసారి మెయిన్ మ్యాచ్లో అవ్వడం అంటే చాలా కష్టం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు ఇలా లీగ్ స్టేజ్లోనే కొన్ని మ్యాచెస్ అలా జరిగితే వాళ్ళకు కూడా అది ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు కూడా కొన్ని మ్యాచెస్ వేరే గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్స్లో ఇలా హై స్కోర్ ఉండదు. సో అక్కడ వీళ్ళు గెలవాలంటే వీళ్ళు ఇలా కూడా ప్రాక్టీస్ చేయాలి, సో దట్ అది టీంకి హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ ఆల్సో ఈ హై స్కోర్ పిచ్చెస్ వల్ల బౌలర్స్కి అయితే డిసడ్వాంటేజే. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఈసారి కొత్త రూల్స్ సలైవాన్ అప్లై చేయొచ్చు అని, 2 balls యూజ్ చేయొచ్చు అనేది తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది కూడా చాలా బ్యాటింగ్ యూనిట్కే హెల్ప్ అవుతుంది బౌలర్స్ కన్నా. అండ్ ఆల్సో అది చాలా ప్రెషర్ పెడుతుంది బౌలర్స్ మీద కూడా. బౌలర్స్ వాళ్ళ పొటెన్షియల్ని చూపించలేకపోతున్నారు. ఐ మీన్ దే హ్యావ్ టాలెంట్, ఎవరికి లేదని కాదు, అందరికి టాలెంట్ ఉంటేనే ఈ స్టేజ్ వరకు వస్తారు. బట్ ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ వల్ల ఏమవుతుందంటే మంచి ప్లేయర్కి కూడా రన్స్ పడుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఎవ్రీ డే ఈజ్ నాట్ ద డే అనుకోండి, బట్ స్టిల్ కొంచెం క్రికెట్ అనేది ఒక బ్యాలెన్స్డ్ గేమ్ కదా, బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఇద్దరి మధ్య బ్యాలెన్స్డ్ గేమ్, లేకపోతే అది కేవలం బ్యాట్స్మెన్ గేమ్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కోసం అన్న అప్పుడప్పుడు మంచిగా బౌలర్స్ ఫ్రెండ్లీ పిచ్చెస్ కూడా తయారు చేయాలి, లేకపోతే బ్యాలెన్స్డ్ పిచ్ అనేది తయారు చేయండి. సో నాకైతే ఇలా అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరైతే చెప్పండి కామెంట్ చేసి. అండ్ ఇంకా ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళ స్ట్రాటజీ ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉండబోతుంది. దే విల్ హిట్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ అండ్ స్కోర్ యాజ్ మెనీ రన్స్ యాజ్ పాసిబుల్. సో దే విల్ ట్రై టు స్కోర్ ఎవ్రీ మ్యాచ్ 200+, ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ యూనిట్ కన్నా వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు అలానే తయారు చేసుకున్నారు వాళ్ళ టీంని. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ స్ట్రాటజీస్ అప్రోచెస్ గేమ్కి అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇషాన్ కిషన్ కూడా స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆప్షన్లో సెలెక్ట్ అయిన వెంటనే ఎస్ఆర్హెచ్కి ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ కాల్ చేసి అడిగారంట, వాట్ డూ యూ గైస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అని. అప్పుడు అభిషేక్ శర్మ చెప్పిన ఒక స్టేట్మెంట్, ఎస్ యూ హ్యావ్ టు కమ్ అండ్ హిట్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ అని. సో వాళ్ళ ఇంటెంట్ అనేది మనకు అర్థమైపోతుంది. సో దే వాంట్ టు హిట్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ అండ్ స్కోర్ యాజ్ మెనీ రన్స్ యాజ్ పాసిబుల్. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి గేమ్ వాళ్ళు ఇదే ఇంటెంట్తో వస్తారు, ఇదే అటాక్ ఇస్తారు. అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ కూడా టీంలో ప్రతి ప్లేయర్కి ఫ్రీడమ్ ఇచ్చేసాడంట, మీరు డక్అవుట్ అయినా పర్లేదు మీరు ఫ్రీగా ఆడేసేయండి అని. సో మేబీ ఈ సీజన్ పక్కా 300 అయితే వాళ్ళు స్కోర్ క్రాస్ చేస్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏమవుతుందో. సో ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ అండ్ డిస్కషన్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్ అండ్ సబ్స్క్రైబ్ టు స్ట్రైక్ రేట్ క్రికెట్.